నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఓటమి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవ్వరికైనా తప్పదు. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. జగన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారాయి. అన్ని వర్గాల ప్రజలు పాలనతో విసిగి తీర్పిచ్చారు. ఏకపక్ష తీర్పు అన్నట్లు ఉంది ప్రజాభిప్రాయం. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే ఈ ఎన్నికల్లో ఈ తరహా ఓటమిని చూసిన చంద్రబాబు జగన్ పాలనలో వైఫల్యాల విషయంలో 1కి 2 సార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాలన సాగించడం. 2, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం. ఈ రెండింటిపైనే అటు అధికారులు ఇటు సొంత పార్టీ వారికి ప్రత్యేక పిలిపించారు చంద్రబాబు. గత 5 సంవత్సరాలుగా జగన్ సొంత పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యమంత్రిని కలవాలంటే పెద్ద ప్రయాసే నడిచేది. ఈ విషయాన్ని సాక్షాత్ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా చెప్పుకొచ్చారు. తాను లోక్సభకు పోటీ చేస్తానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సీఎం అపాయింట్మెంట్ కోరితే కనీసం లభించలేదని ఆయన చెప్పుకురావడం విశేషం. అయితే చాలా మంది వైసీపీ నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు అన్న విమర్శ కూడా ఉంది. అందుకే ఈసారి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపీ వరకు తనను నేరుగా కలవవచ్చని చెప్పుకొచ్చారు. ఈసారి మన మధ్య ఇటువంటి అడ్డుగీతలు ఉండవని కూడా తేల్చేశారు. ఇక మరోసారి తన పర్యటన సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఉన్నప్పుడు కానీ, జిల్లాల పర్యటన సమయంలో కానీ ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని, ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని కూడా అధికారులకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో జగన్ తన పర్యటనలో ప్రజలకు ఇబ్బందులు పెట్టారన్న విమర్శ ఉంది. తొలి 3 సంవత్సరాలు ఆకాశ మార్గంలో జగన్ పర్యటించిన కింద రోడ్డు మార్గాల్లో కూడా ఆంక్షలు విధించేవారన్న ఆరోపణ ఉంది. జిల్లాల పర్యటన సమయంలో రోజుల తరబడి ఆంక్షలు కొనసాగేవి. రహదారులు తవ్వేసేవారు, చెట్లు తొలగించేవారు, పచ్చదనం మాయం చేసేవారు. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించినట్లున్నారు. అందుకే తన పర్యటన సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు వద్దని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ 2 అంశాల్లోనే కాదు, చాలా విషయాల్లో తాను మారానని చంద్రబాబు చెబుతుండడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి.